సింటాక్స్ అంటే ఏంటి? గ్రామర్ అండ్ సింటాక్స్ బాగుండాలని మనం అంటాం. సింటాక్స్ అంటే వాక్య నిర్మాణం. సింటాక్స్ defined as the set of rules that govern sentence structure in a language is important for ensuring clarity, consistency and meaning in communication. మనం రాసే సెంటెన్సెస్లో క్లారిటీ ఉండాలి, థాట్ కరెక్ట్గా ఎక్స్ప్రెస్ అవ్వాలి, కమ్యూనికేషన్ సరిగ్గా అవతల వ్యక్తికి వెళ్ళాలంటే ప్రతి లాంగ్వేజ్కి కొన్ని వాక్య నిర్మాణ సూత్రాలు ఉంటాయి. ఇప్పుడు ఇంగ్లీష్లో మనం చూసుకున్నట్లయితే సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్ ఈ మూడు కూడా ఏ ఆర్డర్లో ఉంటాయి అని చూసుకున్నట్లయితే ముందర సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత వర్బ్ వస్తుంది, తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. ఎస్విఓ ఆర్డర్లు ఉంటాయి. తెలుగులో చూసుకున్నట్లయితే ఎస్ఓవి ఆర్డర్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ది క్యాట్ స్లీప్స్ ఆన్ ద మ్యాట్. క్యాట్ అనేటువంటి సబ్జెక్ట్, స్లీప్స్ అనేటువంటిది వర్బ్, అలాగే మ్యాట్ అనేటువంటిది ఆబ్జెక్ట్. ఇది ఇక్కడ ఇంగ్లీష్లో ఆర్డర్ ఎస్విఓ, సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. తెలుగులో ముందర సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది, తర్వాత వర్బ్ వస్తుంది. ఎస్ఓవి అంటే పిల్లి చాప మీద పడుకుంది అని మనం చెప్తాం. ఈ విధంగా ఒక్కొక్క భాషకి ఒక్కొక్క విధంగా, ఆల్మోస్ట్ భారతీయ భాషలు అనేటువంటికి ఒక నిర్మాణ సూత్రాలు ఉంటాయి, వెస్టర్న్ లాంగ్వేజ్కి వేరే వేరే నిర్మాణ సూత్రాలు ఉంటాయి. సెంటెన్స్లో బేసికల్గా సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఉంటుంది. సబ్జెక్ట్ అంటే కర్త, పని చేసేవాడు. ప్రెడికేట్ అంటే ఈ సబ్జెక్ట్ గురించి వివరణ ఇచ్చేది. ఇందులో వర్బ్, ఈ ఆబ్జెక్టు, అలాగే ఈ వర్బ్ మాడిఫైర్స్ కానీ ఆబ్జెక్ట్ మాడిఫైర్ కానీ ఉంటాయి. సెంటెన్సెస్ టైప్స్ చూసుకున్నట్లయితే సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, అలాగే కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ 4 రకాలుగా ఉంటాయి. షీ రీడ్స్ బుక్స్ బికాజ్ షీ లవ్ స్టోరీస్ అనేటువంటిది కాంప్లెక్స్ సెంటెన్స్. షీ రీడ్స్ బుక్స్ అని చెప్పాం, కారణం ఏంటో ఆ సబార్డినేట్ క్లాజ్ షీ లవ్ స్టోరీస్లో మనం చెప్పాం. ఇలా ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అన్నమాట. సింపుల్ సెంటెన్స్లో ఒకే ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది. కాంపౌండ్ సెంటెన్స్లో 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి. కాంప్లెక్స్ సెంటెన్స్లో ఒక ఇండిపెండెంట్ క్లాజు, అలాగే ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది. కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్లో 2 ఇండిపెండెంట్ క్లాజెస్, ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది. సింపుల్ సెంటెన్స్లో షీ రీడ్స్ బుక్స్ అంతే, ఒకే ఒక క్లాజ్. కాంపౌండ్ సెంటెన్స్లో మనం అనుకున్నట్టుగా ఒక 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఒక కంజక్షన్ ద్వారా కలపబడి ఉంటాయి. షీ లవ్స్ రీడింగ్ సెమీకాలన్, హెర్ బ్రదర్ ఎంజాయ్స్ ప్లేయింగ్ మ్యూజిక్. మనకు చూడండి 2 ఇండిపెండెంట్ క్లాజెస్. ఒక క్లాజ్ అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్లయితే షీ లవ్స్ అనేటువంటి సబ్జెక్ట్ ఉంది, షీ అండ్ వర్బ్ లవ్స్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రదర్ అనే సబ్జెక్ట్ ఉంది, ఎంజాయ్స్ అనేటువంటి వర్బ్ ఉంది. ఇలా సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉంటే మనం దాన్ని క్లాజ్ అంటాం. ఇక్కడ షీ లవ్స్ రీడింగ్ అనే ఒక క్లాజ్ ఉంది, హెర్ బ్రదర్ ఎంజాయ్స్ ప్లేయింగ్ మ్యూజిక్ అనేటువంటి ఇంకో క్లాజ్ ఉంది. ఈ 2 కూడా ఇండిపెండెంట్ క్లాజ్, అంటే వేటికవే స్పష్టమైన మీనింగ్ని మనకి ఇస్తున్నాయి అన్నమాట. కాంప్లెక్స్ సెంటెన్స్లో ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది, ఇంకొకటి డిపెండెంట్ క్లాజ్ లేదా సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది. అంటే ఒక దాని వివరణ ఇంకో దాంట్లో ఉంటుంది. షీ స్టడీస్ అనేది స్పష్టమైన అర్థం మనకి రాలేదు, ఈ పూర్తి సబార్డినేట్ క్లాజ్ కూడా చెప్తే మనకి అది కంప్లీట్ వివరణ అవుతుంది. షీ స్టడీస్ బికాజ్ షీ వాంట్స్ టు సక్సీడ్. కాంపౌండ్ కాంప్లెక్స్లో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 2 ఇండిపెండెంట్ క్లాజెస్, ఇంకా ఒక డిపెండెంట్ క్లాజెస్ ఉంటుంది. షీ స్టడీస్ బికాజ్ షీ వాంట్స్ టు సక్సీడ్ అండ్ షీ ప్రాక్టీసెస్ డైలీ. సెంటెన్స్ కన్సిస్టెన్సీ అంటే మనం సెంటెన్స్లో ఒకే ప్యాటర్న్ వాడాలి. ఒక ప్రజెంట్ టెన్స్ వాడితే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అయితే పాస్ట్ టెన్స్, మనం ఒకే టెన్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి. ఇక్కడ షీ లైక్స్ రీడింగ్, టు రైట్ అండ్ వాచ్ మూవీస్ అంటే అర్థం సరిగ్గా లేదు, ఎందుకంటే ఇక్కడ ఇంక్ ఫామ్ వాడడం, ఇక్కడ 2+ ఇన్ఫినిటివ్ వాడడం, అలాగే ఇక్కడ మనం సింపుల్ ప్రెజెంట్ వాడడం. అలా కాకుండా మొత్తం కూడా షీ లైక్స్ రీడింగ్, రైటింగ్ అండ్ వాచింగ్ మూవీస్. గ్రామటికల్ రిలేషన్స్, కీ గ్రామటికల్ రోల్స్ ఇన్ సెంటెన్సెస్. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఇవి ఏం చేస్తాయి, అలాగే వర్బ్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, డైరెక్ట్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే పని చేసేవాడు, ఆబ్జెక్ట్ అంటే ఆ పనిని ఫలితాన్ని పొందేవాడు. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే కొన్ని చోట్ల 2 ఆబ్జెక్ట్స్ ఉంటాయి, అంటే కర్మలు 2 ఉంటాయి ఆబ్జెక్ట్, ఒకటి మెయిన్ ఇంకొకటి రెండవది, దాన్ని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాం. ఎగ్జాంపుల్ చూసినట్లయితే జాన్ అనే సబ్జెక్ట్ చూసుకుందాం, బుక్ అనేటువంటి ఆబ్జెక్ట్ చూసుకుందాం, అలా మేరీ అనేటువంటి ఆబ్జెక్ట్ని కూడా తీసుకుందాం. ముందుగా ఎస్విఓ ఆర్డర్లో జాన్ రీడ్స్ అ బుక్, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఆర్డర్లో జాన్ రీడ్స్ అ బుక్.
అంటే జాన్ ఒక పుస్తకాన్ని చదువుతుందని చెప్పాం. ఆబ్జెక్ట్ ఏంటి మనకి ఇక్కడ బుక్ అనమాట. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఎప్పుడంటే జాన్ గేవ్ మేరీ ఎ బుక్. ఇక్కడ జాన్ మేరీకి ఒక పుస్తకాన్ని ఇచ్చాడు అనమాట. జాన్ మేరీకి ఒక పుస్తకం ఇచ్చాడు. మనకు ఆల్రెడీ పుస్తకం ఆబ్జెక్ట్, మేరీ ఈ పుస్తకం ఎవరికి వెళ్ళింది, మేరీ, కాబట్టి ఆమె ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. మాడిఫైర్ అంటే ఈ ఆబ్జెక్ట్ కానీ సబ్జెక్ట్ కానీ మాడిఫై చేసేది. ఇక్కడ ద ఓల్డ్ బుక్, ఈ ఎటువంటి బుక్ అండి, ఓల్డ్ బుక్ అనమాట. ఇది ఈ ఓల్డ్ అనేటువంటిది మాడిఫైర్ అనమాట. మనం యాడ్జెక్టివ్ అని లేదా యాడ్వర్బ్ అని సందర్భానుసారంగా మనం మాడిఫైర్లుగా వాడతాం. సెంటెన్స్లో మనం చేసే ఎర్రర్స్, సింటాక్స్ ఎర్రర్స్, ఫ్రాగ్మెంటేషన్, సబ్జెక్ట్ని కానీ ఆబ్జెక్ట్ని కానీ మనం మిస్ చేస్తే సరైనటువంటి మీనింగ్ రాదు. వెంట్ టు ద స్టోర్ అంటే ఎవరు వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు, ఏం స్పష్టత లేదు. షీ వెంట్ టు ద స్టోర్ అంటే ఒక అర్థం వచ్చింది. అలాగే కొన్ని చోట్ల రన్ ఆన్ సెంటెన్స్ అంటే అర్థం లేకుండా మనం సెంటెన్సెస్ని కల్పిస్తూ ఉంటాం. 2 sentences ఇన్కరెక్ట్లీ కంబైన్డ్. షీ రీడ్స్ బుక్స్, షీ రైట్ స్టోరీస్ అంటే మీనింగ్ ఏం లేదండి. కామా, ఫుల్ స్టాప్ ఏదో ఉంటే కదా దానికి అర్థం ఉంటుంది. షీ రీడ్స్ బుక్స్, కామా, అండ్ షీ రైట్ స్టోరీస్ అంటే ఒక స్పష్టమైన అర్థం. అలాగే ఇక్కడ మనం కామా వాడే విధానంలో కూడా మిస్టేక్స్ ఉండకూడదు. కామా తప్పుగా పెట్టాము. షీ రీడ్స్ బుక్స్, కామా, షీ రైట్ స్టోరీస్ అంటే మళ్ళీ మీనింగ్ చెడిపోదు. షీ రీడ్స్ బుక్స్, కామా, అండ్ షీ రైట్ స్టోరీస్ అంటే మన సెంటెన్స్ సింటాక్స్ కరెక్ట్గా ఉన్నట్లు అనమాట.